గుడ్ మార్నింగ్ అన్నలందరికీ నమస్తే. నేను మీ క్యాబ్ డ్రైవర్ బాలా. ఇక్కడ అంకుల్ క్లీన్ చేస్తున్నాను కదా, ఇది ఇంటర్ కూలర్. ఈ ఇంటర్ కూలర్ ఎట్లా క్లీన్ చేసేది, క్లీన్ చేయకపోతే ఏమవుతుంది, క్లీన్ చేస్తే ఏమవుతుంది అని చెప్పి మొత్తం చూపిస్తాను వీడియో. దయచేసి స్కిప్ చేయకుండా చూడండి అన్న. ఇది నా చిన్న ప్రయత్నం. డ్రైవర్లకు ఉపయోగపడుతుంది, ఓన్ ప్లేట్ వాళ్ళకు ఉపయోగపడుతుంది, మీ సొంతంగా ఎవరిదైతే కారు ఉంటుందో వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది. ఏం ఉపయోగపడుతుంది అంటేనా, ఇంటర్ కూలర్ అనేది మనకు ఊపిరితిత్తులు ఎట్లాగో బండికి ఊపిరితిత్తు లాంటిది ఇది. దీనివల్ల మనకు ఉపయోగం ఏంటంటేనా, ఇంటర్ కూలర్ అనేది ఎంత క్లీన్గా ఉంటే మన బండి మైలేజ్ ఇస్తుంది. మైలేజ్ అంటున్నా సారీ, మన బండికి వచ్చేసి పికప్ ఉంటుందన్న, మంచిగా బండి స్మూత్గా పరిగెత్తడం కానీ చాలా బాగుంటుందన్న. దీనివల్ల ఏమంటున్నా, మన బండి స్మూత్గా పరిగెడుతుంది, పికప్ ఇమీడియట్లీ పికప్ ఉంటుంది. కొన్ని బండ్లు ఉంటాయి ఎంత పని చేయించినా మనకు అనేది పికప్ రాదు. ఈ అంకుల్ వచ్చేసి ఇంటర్ కూలర్ క్లీన్ చేస్తాడు. మీకు ఎవరైనా ఇంటర్ కూలర్ క్లీన్ చేయాలి తక్కువ రేట్లో మంచిగా మీ ముందు మీకు చెబుతూ క్లీన్ చేయాలంటే ఈ అంకుల్ దగ్గర రండి అన్న. ఈ అంకుల్ లొకేషన్ వచ్చేసి సాగర్ రింగ్ రోడ్. చూడండి, పెట్రోల్ పోసి చేసిండు, ఎంత బ్లాక్ వస్తుంది అసలు. నా బండి దాదాపు 2 years నుండి నేను ఇంటర్ కూలర్ క్లీన్ చేయలేదన్న. దీనివల్ల ఏమవుతుందంటే కొద్దిగా వెనక నాకు బ్లాక్ స్మోక్ కూడా వస్తుందన్న. పికప్ చేయించినప్పుడు బండి పికప్ లేదు, స్మోక్ కూడా కొద్దిగా పెరిగింది. ఏం చేయాలని మెకానిక్ అడిగితే మెకానిక్ సజెషన్ చేసిండు, ఇంటర్ కూలర్ క్లీన్ చేసి ఎన్ని రోజులు అవుతుంది అన్నాడు. చాలా రోజులు అయినా అంటే ఫస్ట్ వెళ్ళి చేయించు, నీ బండి పికప్ పెరుగుతుందని చెప్పిండు. నా బండి పికప్ లేదని చెప్పేసి డీజిల్ ఫిల్టర్ మార్పించిన, ఇంజిన్ ఆయిల్ చేంజ్ చేయించిన, దానికి ఏముంటాయి మెకానిక్ని అడిగి నేను ఫాలో అయినా. बोलते ये जो लाइन है ना, ये लाइन के अंदर पाइप रहता है। अच्छा, जो आप अंदर डाला है ना पेट्रोल, तो पेट्रोल इससे नहीं आता ना, खाली इसमें से आता। अच्छा, ये पाइप है। अच्छा हाँ, अच्छा वो लाइन से पाइप है, इससे क्या होता ఆయన ఏమంటాడంటే ఈ పైపులు అనేది మనం పెట్రోల్ వేసినప్పుడు లోపల ఎక్కడ ఉన్న బ్లాక్ స్మోక్ అనేది బ్లాక్గా ఉంటుంది కన్నా మొత్తం వచ్చేస్తుంది అనమాట. ఇది మన ఇంజిన్ ఆయిల్ పైప్ ఉంటుంది అనమాట, ఎయిర్ పైపు. ఆ ఎయిర్ పైప్ అనేది దీనికి కనెక్ట్ ఉంటుంది. దీనివల్ల మొత్తము స్మోక్ వచ్చేస్తుంది అనమాట. ఇది క్లీన్గా ఉంటే మనకి ఏం కాదు. ఇది ఎవ్రీ 1 year కోసమైనా క్లీన్ చేయించుకోవాలి. క్లీన్ చేయించుకుంటే బండి ఎంత పికప్ ఉంటుందో సడన్ పికప్ కూడా బాగుంటుంది. మీకు అర్థమవుతుంది అప్పుడు, ఆహా ఇట్లా ఉంటుంది. నా బండి చేపియాక చాలా రోజులు అవుతుందన్న, అందుకే చాలా బ్లాక్గా వస్తుంది అది. ఈ అంకుల్ వచ్చేసి సాగర్ రింగ్ రోడ్లో ఉంటాడు. మన ఇంటర్ కూలర్ అయితే అయిపోయింది, సగమే అయిపోయింది, ఇంకా సగం పని ఉందన్న. ఇప్పుడు నెక్స్ట్ వాటర్ వాషింగ్. వాటర్ వాషింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు అంకుల్ చెక్ చేస్తున్నాడు దాన్ని మంచిగా అయిందా లేదని. ఇంకోటి అందరు అనుకుంటారు అంత వాటర్ ప్రెషర్ పెట్టి కొట్టిస్తే ముందున్న ఉంటుంది కన్నా ఫిల్టర్ అది మన డ్యామేజ్ అవుతుందని. ఆయన చాలా తక్కువ ప్రెషర్ పెట్టి కొట్టిందన్న. మీకు వీడియో ఎట్లా కనిపిస్తుంది. మన ఇంటర్ కూలర్ రెడీ అన్న. డౌట్ ఉంటే కూడా अब हम लोग इंटर कूलर क्लीन करा रहे हैं ना, इससे क्या रहता गाड़ी को, कैसा रहता अब पिकअप और इंटर कूलर खाली पिकअप के लिए। अच्छा, हवा गाड़ी को। अच्छा, अभी इसको लीक है कुछ भी? लीक कुछ भी नहीं है। థ్యాంక్ యూ భయ్యా. మొత్తం అయితే అయిపోయింది. ఇంటర్ కూలర్ క్లీన్ చేయడానికి 500 అయిందన్న.